ఎన్నికల నోటిఫికేషన్తో తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన హీట్. గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల వేట. ముప్పై 32 అసెంబ్లీ 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఖరారు. జనసేన తొలి జాబితా రెడీ. రేపు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. అన్ని సీట్లు గెలిచేందుకు టీఆర్ఎస్ వ్యూహరచన. అధికారంలోకి వస్తే అవినీతి లేని పాలన అందిస్తా. చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగిన జగన్. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులను ఎత్తేశాం. కాకినాడలో సమరసింహారావు సభలో జగన్ ప్రసంగం. లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్ విడుదల. 7 విడతల్లో పోలింగ్. మే 23న ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో 18న ఎన్నికల నోటిఫికేషన్. ఏప్రిల్ 11న పోలింగ్. మే 23న ఫలితాలు. కేసీఆర్కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ. మోదీ కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. త్వరలోనే హైదరాబాద్కు కేంద్ర బలగాలు. భారీ భద్రతను పెంచనున్నట్లు వెల్లడించిన సిపి అంజనీ కుమార్. మలుపులు తిరుగుతున్న కృష్ణా జిల్లా రాజకీయాలు. వంగవిటి రాధాతో కొడాలి నాని భేటీ. వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యునిగా శ్రీనివాస్. కీలక బాధ్యతలు అప్పగించిన జగన్. వైసీపీలోకి ఏపీ మంత్రి దేవినేని సోదరుడు చంద్రశేఖర్. కండువా కప్పి ఆహ్వానించిన జగన్. వైసీపీ తీర్థం పుచ్చుకున్న హాస్య నటుడు. జగన్ సమక్షంలో పార్టీలో చేరిక. హైకోర్టులో వేం నరేందర్ రెడ్డికి చుక్కెదురు. రేవంత్ రెడ్డి అరెస్ట్ పిటిషన్ కొట్టివేత. టీడీపీ వీడుతున్నారని ప్రచారం. చంద్రబాబుతో ఏరాసు ప్రతాప్ మంతనాలు. ఐటీ గ్రిడ్ కేసులో అశోక్కు హైకోర్టులో చుక్కెదురు. విచారణ 20కి వాయిదా. తిరుపతి జూ పార్క్ రోడ్డులో యాక్సిడెంట్. అదుపు తప్పి బైక్ను ఢీకొన్న కారు. 2 దుర్మరణం. అనంతపురం దంపేట్ల వద్ద ఆర్టీసీ బస్సు కారు ఢీ. 2 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానం. అందుకున్న వారిలో ప్రభుదేవ, హారిక. ఈసీపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు. మోదీ టార్గెట్గా విమర్శలు. టీటీడీపై హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి రిట్ పిటిషన్. ఏప్రిల్ 6న వాదనలు జరపనున్న కోర్టు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ ప్రసక్తే లేదు. పోటీపై రజనీకాంత్ క్లారిటీ. ఢిల్లీలో అక్షరధామ్ ఫ్లైఓవర్పై అగ్ని ప్రమాదం. కారులో మంటలు చెలరేగి తల్లి కూతురు సజీవ దహనం. జమ్మూ కశ్మీర్లో ఎదురుకాల్పులు. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం. ఇథియోపియా విమాన ప్రమాదంలో గుంటూరు యువతి మృతి. మృతదేహం ఇండియా తరలింపునకు ఏర్పాట్లు.